పవర్ స్టార్ అభిమానులకు సర్ప్రైజ్ మీద సర్ప్రైజ్. ఉస్తాద్ భగత్ సింగ్ ఇప్పుడు అసలైన ఉగాది గిఫ్ట్ గా మారబోతోంది. ముందుగా మార్చ్ 26న రిలీజ్ చేస్తామని చెప్పిన మేకర్స్ ఒక్కసారిగా బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. వారం ముందుగానే మార్చ్ 19న థియేటర్లోకి దింపుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఉస్తాద్ ఊచకోత, ఈ ఉగాది పవర్ స్టార్ ఊచకోత అంటూ రిలీజ్ చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ అంటేనే మాస్ కు పండగ. గబ్బర్ సింగ్ తర్వాత వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమాలో పవర్ స్టార్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతుండడం అభిమానుల్లో మరింత హైప్ పెంచింది. హీరోయిన్లుగా శ్రీలీల, రాశి ఖన్నా నటిస్తున్నారు. ఈ మూవీతో శ్రీలీల, రాశి ఖన్నా హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నారు. చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. మరో షాకింగ్ అప్డేట్ ఏంటంటే, మొదట సంగీతం అందిస్తున్న దేవిశ్రీ ప్రసాద్ తో పాటు ఇప్పుడు తమన్ కూడా జాయిన్ అయ్యారు. రిలీజ్ డేట్ ముందుకు రావడంతో బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ పనులు వేగంగా పూర్తి చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఇండస్ట్రీ టాక్. మార్చి 3వ వారంలో ఉగాది, రంజాన్ పండుగలు రావడం, లాంగ్ వీకెండ్ కలిసొచ్చే టైమింగ్, పైగా టాక్సీకి వాయిదా పడడంతో ఆ థియేటర్లు కూడా ఖాళీ కావడం ఆల్ సెట్ ఫర్ బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్. అదే సమయంలో దురంధర్ 2 తెలుగు వర్షన్ ఉన్న పవర్ స్టార్ సినిమాకు పెద్దగా పోటీ కాదనే అభిప్రాయం ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ వార్తతో అభిమానుల్లో ఇప్పటికే పండగ వాతావరణం మొదలైంది. ఉగాది రోజే థియేటర్ల వద్ద రికార్డుల వేట మొదలవుతుందా? పవర్ స్టార్ మళ్ళీ బాక్స్ ఆఫీస్ దద్దరిల్లిస్తారా అన్నది ఇప్పుడు టాలీవుడ్ హాట్ టాపిక్. ఒక విషయం మాత్రం ఖాయం, ఈ ఉగాది ఉస్తాద్దే.